రేపు మనకు 1వ తారీఖు అలానే కాకుండా ఏంటంటేనండి గురువారంతో కలిసి వస్తుందన్నమాట. కాబట్టి ఈ రోజున కోడిగుడ్డుతో ఇలా చేస్తే మీ కష్టాలు పోయి గంటలోనే లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయన్నమాట. మీ సుడి తిరిగిపోయి ఈ నెలంతా కూడా మీకు బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. ఎలాంటి కష్టాలు లేకుండా నష్టాలు లేకుండా ఏంటంటే కోడిగుడ్డు పరిహారం అనేది ఉపయోగపడుతుంది. ఎలా చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక కోడిగుడ్డు గురించి మనందరికీ తెలిసిందే కదా. కోడిగుడ్డు పరిహారం అనేది ఏంటంటే కనుక ది బెస్ట్గా పనిచేస్తుంది అనమాట. చాలా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. అందుకే కోడిగుడ్డుతో మనం ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుందని ఒక నమ్మకం అనమాట. కోడిగుడ్డు పరిహారం అనేది పర్ఫెక్ట్గా మనకు సిద్ధించడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక కోడిగుడ్డుని తీసేసుకొని చేసుకోండి. మనకేంటంటేనండి కష్టాలు కన్నీళ్ళు బాధలు అనేవి సర్వసాధారణంగా మానవ జీవితంలో ఉంటూనే ఉంటాయి. మనం చాలా బాధపడిపోతూ ఉంటాం, కష్టపడిపోతూ ఉంటాం, ఏం చేయాలో అర్థం కాదు కదా. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ కోడిగుడ్డు పరిహారం అనేది అనుకూలిస్తుంది. పోయిన నెల మాకేం పెద్దగా కలిసి రాలేదండి, చాలా ఇబ్బందులు వచ్చాయండి, చాలా కష్టాలు పడ్డాము, నష్టాలను కూడా ఏంటంటే కనుక మేము చూసామండి అని బాధపడతారు కదా. అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక కష్టాన్ని తీర్చుకోవడానికి, దరిద్రాన్ని పోగొట్టుకోవడానికి, అదృష్టాన్ని తెచ్చిపెట్టడానికి, అలానే ఏంటంటేనండి బాగా కలిసి రావడానికి, ఇబ్బంది అనేది లేకుండా చేసుకోవడానికి ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుందన్నమాట. అందుకే మీరేంటంటే ఉదయాన్నే లేవండి, శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి. ఎలానే కాకుండా మీ ఇష్ట దైవాన్ని పూజించండి. దైవానుగ్రహం ఉన్నా సరేనండి మనం పట్టిందల్లా బంగారం అవుతుందన్నమాట. ఇది విషయం ఏంటంటే చాలా మందికి తెలియదు. కాబట్టి దైవానుగ్రహాన్ని కూడా కోరుకుంటూ ఉంటారు. కొంతమంది దైవానుగ్రహం కావాలనుకుంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్లకు కూడా బాగా కలిసి వస్తుందని మనకు పురాణాలే చెబుతున్నాయి అనమాట. అందుకే కోడిగుడ్డుతో ఈ విధంగా ఏంటంటే పరిహారం చేయండి, చేసేసి ఫలితం పొందండి. మీకుండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకోండి. అష్ట ఐశ్వర్యాలతో ఏంటంటే కనుక మీకు చక్కగా నెలను యోగించుకునేలాగా చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా కోరుకునేది ఏంటంటే కనుక మేము సంపాదించింది సరిపోవాలి, మాకు బాగా అంటే కలిసి రావాలి, ఇబ్బందులు ఉండకూడదు, ఒకరి దగ్గర మేము చేయి చార్చకూడదు, ఎవరిని కూడా డబ్బు అడగకూడదు అనుకుంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్లకు కూడా అండి కోడిగుడ్డు పరిహారం అనేది ఉపయోగపడుతుంది. కోడిగుడ్డు పరిహారం ఏంటంటే దరిద్రాన్ని, కష్టాన్ని, అనేక రకాల సమస్యల నుంచి బయటపడేయటానికి ఏంటంటే కనుక కోడిగుడ్డు అనేది ఉపయోగపడుతుంది అనమాట. కోడిగుడ్డు వల్ల ఏంటంటే మనకు చాలా అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయండి. వాటిని మనం చూసి ఏంటంటే కనుక మనమే ఆశ్చర్యపోతామన్నమాట. అంత చక్కగా ఈ కోడిగుడ్డు పరిహారం అనేది మనకు పని చేయుట జరుగుతుందని పురాణాలలో చెప్పబడుతుంది. కోడిగుడ్డుతో మనం దిష్టి కూడా తీసేసుకోవచ్చండి. అందుకే ఇందులో మనం 2 పరిహారాలు, ముందు ఏంటంటే కనుక ఈ నెల మనకు యోగించేలాగా కష్టం లేకుండా చేసుకునే పరిహారం, రెండోది ఏంటంటే కనుక దిష్టి దోషానికి సంబంధించిన పరిహారం అని చెప్పొచ్చు. అందుకే మీరేం చేయండి అంటే కనుక మన ఇళ్లలో కోడిగుడ్లు ఉంటాయి కదా, ఒక కోడిగుడ్డుని తీసుకోండి. అలా తీసేసుకున్న తర్వాత ఈ పరిహారం చేసుకుంటే చక్కగా కలిసి వస్తుందన్నమాట. ముఖ్యంగా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనకు ఏంటంటే కనుక ఎన్ని పరిహారాలు చేసినా చేయకపోయినా మనకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలన్నమాట. ఆ తల్లి అనుగ్రహం ఉంటే మాత్రం మనకు ఖచ్చితంగా ధనం వస్తుంది, ఐశ్వర్యం లభిస్తుంది, ఐశ్వర్యవంతులుగా మనం మారటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. అందుకే ఎప్పుడు కూడా మీరు ఇలా ఏంటంటే కనుక కోడిగుడ్డుని తీసుకునేటప్పుడైనా సరే, లేదంటే కనుక కొన్ని పరిహారాలు చేసేటప్పుడు అంతకంటే ముందు ఏంటంటే కనుక మనకు ఒకవేళ సమయం ఉంది, వీలుందంటే మనం దీపారాధన చేసుకోవాలండి. దీపం పెట్టడం వల్ల ఏమవుతుందంటే కనుక దైవానుగ్రహం కలుగుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే కదా, ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మనం కొన్ని పరిహారాలు చేసేటప్పుడు శుచిగా శుభ్రంగా స్నానం చేసుకుని చేయాలండి. ఎలా పడితే అలా చేస్తే కూడా కొన్ని పరిహారాలు ఏంటంటే కనుక పనిచేయవన్నమాట. అవి పనిచేయక ఏంటంటే ఇబ్బంది అంటే వస్తాయి, ఇబ్బందులకు అంటే దారి తీసే పరిహారాలుగా పరిగణిస్తారు. కాబట్టి కొన్ని పరిహారాలు అంటే ఇలా స్నానం చేసేసి శుచిగా చేసుకుంటేనే బాగుంటుందన్నమాట. ప్రతి పరిహారానికి కూడా అండి ఏదో ఒక రకంగా ఏంటంటే కనుక మనకు పరిష్కారం అనేది లభిస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, కష్టాన్ని తీర్చేసుకునే పరిహారం చేస్తున్నాం. కాబట్టి మీరు ఈ విధంగా చేసుకోండి. వీలుంటే మీరు ఏంటంటే కనుక ఇంట్లో దీపారాధన చేయటం, గుడికి వెళ్ళటం, అలానే కాకుండా ఏంటంటే దాన ధర్మాలు చేయటం, ఇలా అంటే చిన్న చిన్న నియమాలు పాటించుకుంటేనే మంచిదండి. అలా పాటించుకోవటం వల్లనే ఏంటంటే ఫలితం ఉంటుందన్నమాట. అందుకే మీరు మీ ఇంట్లో మీరు గుడికి వెళ్ళినా వెళ్ళకపోయినా దీపం పెట్టుకొని ఆ తర్వాత పరిహారం చేసుకుంటే సరిపోతుంది. మీరేంటంటే ఎండు మిరపకాయలు ఉంటాయి కదా, ఒక ఎండు మిరపకాయని తీసుకోండి, ఒక కోడిగుడ్డుని తీసుకోండి. అలా తీసేసుకున్న తర్వాత ఈ పనిని మొదలు పెట్టుకోండి. మీరు పసుపుతో అంటే కోడిగుడ్డుపై ఏంటంటే కనుక బొట్టు పెట్టండి. ఇలా పెట్టిన తర్వాత ఎరుపు రంగు వస్త్రం కానీ లేదంటే ఒక పేపర్ని కానీ ఏదైనా సరే తీసుకోండి. తీసేసుకున్న తర్వాత పసుపుతో 3 చుక్కలు బొట్టు పెట్టి 2 ఎండు మిరపకాయలను పెట్టేసి సంకల్పం చెప్పుకోవాలి. ఈ నెలంతా కూడా బాగుండాలి, నెలలో ఇబ్బందులు ఉండకూడదు, ఈ నెలంతా కూడా మాకు బాగా కలిసి రావాలి, 4 వైపుల నుంచి కూడా డబ్బు ఆకర్షించాలి, కష్టాలు అనేవి రాకూడదు, కష్టాల కూబిలో నుంచి మేము బయటపడాలి అనేసి మీరు సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక ఇలా కోడిగుడ్డుతో పరిహారం కనుక చేసుకున్నట్టయితే
అద్భుతం జరుగుతుందనమాట. అద్భుతాలను ఏంటంటే గనక మీరే మీ కళ్ళతో చూస్తారు. మీ కష్టాలు తొలగిపోతాయి. అనేక రకాల సమస్యల నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు. దేనికోసమైతే మీరు ఈ పరిహారాన్ని చేస్తున్నారో దానికోసం ఏంటంటే గనక ఫలితం మీరు ఊహించని దానికంటే కూడా ఎక్కువగా వస్తుందన్నమాట. అంత మంచి రిజల్ట్ని అయితే మీరు చూడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో ఈ పరిహారం చేయండి. ఎవరికైతే కష్టాలు ఉండకూడదు, ఈ నెల అంతా కూడా బాగా సాగాలి, ఈ నెలలో ఇబ్బంది ఉండకూడదు, ఒడిదుడుకులు కూడా ఉండకూడదు, మేము ముందుకు వెళ్ళాలి, సక్సెస్ని చూడాలని కోరుకునేవారు మాత్రమే ఈ పరిహారం చేసుకోండి. అంతకంత ఫలితం అనేది వస్తుందన్నమాట. మీరు దైవానుగ్రహాన్ని కూడా కలిగించుకోగలుగుతారు. కాబట్టి స్నానం చేయండి, ఖచ్చితంగా ఒంటి స్నానమైనా సరే చేయండి, చేసేసి ఫలితం పొందండి. అలానే కాకుండా కొంతమందికి ఏంటంటే కనుకనండి చాలా ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. జాతక సమస్యలు, జాతక దోషాలు, జాతక అంటే పరిశీలన చేయించుకున్నప్పటికీ కూడా ఎలాంటి మార్పులు చేర్పులు ఉండవు కదా. అలాంటి వాళ్ళు స్నానం చేసేటప్పుడు 1వ తేదీన అంటే 1వ తారీఖు గురువారం రోజు స్నానం చేసే నీటిలో తప్పనిసరిగా ఏంటంటే కనుక కర్పూరం పొడి ఉంటుంది కదా, అది చేతితో ఒక కర్పూర బిళ్ళని తీసుకొని చేతితో మెదిపి అది నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేయండి. లేదంటే కర్పూరం ఆయిల్ ఉంటుంది కదా, అదైనా సరే ఒక 2-3 చుక్కలు అంటే చేతితో మీరు అంటే చక్కగా అందులో 2-3 చుక్కలు వేసేసుకొని స్నానం చేయొచ్చు. మీరు నార్మల్ కర్పూరం కంటే కూడా పచ్చ కర్పూరాన్ని తీసుకొని చేతితో మెదిపి అది నీళ్ళల్లో కలిపి చిటికడంతా స్నానం చేస్తే మీకేంటంటే గనక దరిద్రం అనేది మీ వెంట ఉండకుండా మీకు కొంచెం అంటే గ్రహాలు అనుకూలించేలాగా, స్థితిగతులు అంటే మారేలాగా ఉపయోగపడుతుందన్నమాట ఈ పరిహారం కూడా. కాబట్టి ప్రయత్నించుకోండి. ఇక ఆ తర్వాత ఇలా 2 ఎండుమిరపకాయలు అలానే కాకుండా కోడిగుడ్డును తీసుకొని మీ కష్టాలన్నీ కూడా చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే కనుకనండి ఎవరో తిరగని అంటే ప్రదేశం ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళేసి ఏంటంటే పెట్టేసి రండి. అంటే ఏ చెట్ల దగ్గరైనా సరే పెట్టొచ్చు, కానీ మన ఇంటి నుంచి దూరంగా పెట్టుకుంటే చాలా మంచిది. ఎందుకంటే మన కష్టాన్ని మన బాధని తీసేసుకుంటున్నాం కదండి. మన సంకల్పం చెప్పుకున్నాము, తల చుట్టూదా 3 సార్లు తిప్పుకున్నాము, ఆ తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఏంటంటే కనుక ఒక దగ్గర వదిలేస్తున్నాం. కాబట్టి దాని ద్వారా మనకు చెడు జరగకూడదు, మంచి జరగాలనుకుంటే మన ఇంటి నుంచి కొంచెం దూరంగా పెట్టుకుంటేనే మనకు ఫలితం అనేది ఉంటుందన్నమాట. ఆ ఫలితాన్ని మనం చూసి షాక్ అయిపోతాం. కాబట్టి ఇలా ఈ విధంగా చేసేసుకోండి. మీకు బాగా అంటే ఉపయోగపడే పరిహారం అండి. చాలా చక్కటి పరిహారం. అలానే కాకుండా ఫలితం ఎక్కువగానే ఉంటుందన్నమాట. ఫలితాన్ని పొందవచ్చు. దైవానుగ్రహాన్ని కూడా మీరు కలిగించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయత్నించుకోండి. ఇదేంటంటే కనుక మీరు ఏ సమయాలలోనే సరే చేయొచ్చు. ఇదే సమయంలో చేసుకోండి, ఈ విధంగా చేయండి అని కాదు. ఏ సమయంలో చేసుకున్నా కానీ మీకైతే ఎక్కువగానే ఫలితం వస్తుంది, తక్కువగా అయితే రాదు. మీరే ఆశ్చర్యపోతారండి, ఆశ్చర్యానికి గురవుతారు. కాబట్టి చెయ్యండి, తప్పనిసరిగా మంచి జరుగుతుంది, చెడైతే జరగదు. ఇక ఆ తర్వాత రెండోది వచ్చేసి ఏంటంటే కనుక మనం చెప్పాం కదా మీ దిష్టి దరిద్రం పోగొట్టుకోవడానికి. కొంతమంది ఏంటంటే కనుకనండి ఎంత చేసుకున్నా కానీ వారికైతే కలిసి రాదండి, చాలా బాధపడిపోతూ ఉంటారు, చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఒక కోడిగుడ్డుని తీసుకుని దానిపైన ఇలా మనం పెట్టుకునే ఆడవాళ్ళం పెట్టుకునే కాటుక లేదంటే కనుక ఐబ్రో పెన్సిల్ ఉంటూ ఉంటాయి కదండి. అలా ఏంటంటే కనుక దానితో ఏంటంటే మీరు స్వస్తిక్ గుర్తు వేయండి. ఇలా స్వస్తిక్ గుర్తు వేసిన తర్వాత చక్కగా సంకల్పం చెప్పుకోండి. అంటే ఈ నెల అంతా కూడా మాకు దరిద్రాలు పట్టకూడదు, దిష్టి మాకు తాగలకూడదు, ఇబ్బంది అనేది ఉండకూడదు, మా ఎదుగుదల బాగుండాలి, లైఫ్లో ఎదగాలి, మేము అనుకున్న గోల్ని రీచ్ అవ్వాలి. ఇలా మీకు ఏ సంకల్పాలు ఉంటే అవి చెప్పుకోండి. కొంతమందికి ఏంటంటే పని చేద్దామంటే అస్సలు కూడా ఏంటంటే చేత కాదండి, అంటే నీరసంగా ఉండిపోతారు. పనిని మొదలు పెట్టగానే ఏదో ఒక రకంగా ఏంటంటే కనుక ఆ పనిని ఆపేయాలి అన్నట్టుగా మనసులో అంటే థాట్ అనేది వస్తూ ఉంటుంది. అలా వచ్చినప్పుడు కూడా ఏంటంటే పనిని పక్కన పెడుతూ ఉంటాం. పనిలో ఏంటంటే పెద్దగా ఇంట్రెస్ట్ అనేది కలగదు, ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. పని చేయకపోతే డబ్బు రాదు, డబ్బు రాకపోతే ఇల్లు గడవదు. ఇవన్నీ కూడా ఏంటంటే కనుక ఒకదానికొకటి ముడిపడి ఉంటూ ఉంటాయన్నమాట. అలా మనం ఏదైనా సరే ఇంట్రెస్ట్ పెడదామా, పని చేసుకుందామా, మంచిగా ముందుకు వెళ్దామా, ఏదైనా సరే మన లైఫ్లో సాధిద్దామా అనుకుంటామా, అది సాధించకుండా ఏంటంటే కనుక ఎక్కడిదక్కడే ఆగిపోతూ ఉంటుంది, ఎక్కడిదక్కడే పడిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు కూడా మనకు బాధ కలుగుతూ ఉంటుంది. మాకు నెల ఆఖరి వచ్చేసరికండి ఎవరో ఒక దగ్గర అంటే డబ్బులు తీసుకోవాలండి, సరిపోవు, చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. కానీ ఎక్స్ట్రా పని చేయలేకపోతాం, మాకు చేత కాదు, సోమరితనంలాగా మేము ఉండిపోతాము, డిప్రెషన్లోకి వెళ్ళిపోతామండి. కొంచెం ఏదైనా చిన్నదైనా సరేనండి పెద్దగా ఆలోచిస్తూ ఉంటాము. ఇలా ఏంటంటే చాలా సఫర్ అవుతూ ఉంటామండి. మా లైఫ్ ఏంటో మాకు అర్థం కాదని బాధపడిపోతూ ఉంటారు. నిజంగానే కొంతమందికి ఏంటంటేనండి బాగా పనిచేసుకుంటున్నారనుకోండి దిష్టి తగులుతూ ఉంటుంది. అంటే మన పక్కన వాళ్ళే, మన చుట్టుపక్కన వాళ్ళే ఏంటంటే కనుక చూడు ఎంత బాగా పనిచేస్తున్నారు, ఎలా ఎదుగుతున్నారు, ఎంత సంపాదించుకుంటున్నారు అన్నట్టుగా ఏంటంటే మనకే ఏంటంటే కనుక దిష్టి పెడుతూ ఉంటారు. కొన్నిసార్లు మన తల్లి దిష్టి కూడా తాకుతుంది, మన దిష్టి మనకు తాకుతుందండి. ఖచ్చితంగా దిష్టి తగులుతుంది, తగలదు అని ఎక్కడ కూడా లేదు. దిష్టి తాకుతుంది అని మాత్రమే మనకు శాస్త్రాల్లో ఉందన్నమాట. అందుకే మీరు ఇలా దిష్టి దోషాల నుంచి బయటపడాలి, దిష్టి దోషాలు తగలకూడదు, ఎదుగుదల బాగుండాలి, ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదు అనుకునేవారు ఇలా ఒక కోడిగుడ్డుని తీసుకొని ఇంటూ మార్కు వేసి కనీసం తల చుట్టూ 11 సార్లు తిప్పుకొని ఆ కోడిగుడ్డుని ఏంటంటే కనుక మీరు ఎక్కడైనా సరే పడేయండి. అంటే పడేయండి అంటే కనుక పగలగొట్టకండి, పగలగొడితే ఫలితం రాదు. కాబట్టి కోడిగుడ్డుని తీసుకొని ఇంటూ మార్కు వేసి తల చుట్టూ తిప్పి ఆ తర్వాత తీసుకెళ్ళి ఒక చోట ఒక ప్రదేశంలో పెడితే చాలా మంచి ఫలితం అయితే వస్తుంది. ఆ ఫలితాన్ని మీరే మీ కళ్ళతో చూస్తారనమాట. మీరు నమ్మలేరనమాట, ఇంత మంచి ఫలితం వచ్చింది
వచ్చిందా, ఇంతలా మాకు ఉపయోగపడిందా అనేది. అంటే ఇది చేసుకోవడం వల్ల ఏంటంటే కనుక డిప్రెషన్ తగ్గిపోతుంది, బాధ కొంచెం తొలగిపోతుంది, పని చేయాలనే ఉత్సాహము, ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. అలానే పనుల్లో బాగా రాణించుకోగలుగుతారు, పనులు మీకు అనుకూలించేలాగా మీరు చేసుకుంటారు. మీరే అందరికంటే కూడా స్పీడ్ని పెంచుకునే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అంత చక్కగా ఇది పనిచేస్తుంది. ఎందుకంటే దిష్టి దోషాలు మన నుంచి దూరం అయిపోతే మనకు మంచి జరుగుతాయండి, చెడేం జరగదనమాట. అలానే దైవానుగ్రహం కూడా తోడవుతుంది. కోడిగుడ్డు కాబట్టి మహాశక్తివంతమైనది. కోడిగుడ్డుతో ఏది చేసుకున్నా కానీ బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కోడిగుడ్డు పరిహారాన్ని చాలామంది కూడా ఆచరిస్తారని మనకు పురాణాలలోనే చెప్పబడుతుంది. శాస్త్రాల ప్రకారం ఏంటంటే కోడిగుడ్డు పరిహారం మహాశక్తివంతమైనది, మహా అద్భుతాలను సృష్టించే పరిహారంగా పరిగణించబడుతుంది. కాబట్టి ఈ 2 పరిహారాలు చేసుకోండి. ముందు చెప్పింది ఏంటంటే కనుక కష్టాలు పోగొట్టుకొని నెలంతా కూడా యోగించుకునేలాగా చేసుకోవడానికి ఉపయోగపడేది. రెండోది ఏంటంటే కనుక మన దరిద్రము, మనకు డిప్రెషను, దిష్టి ఇది పోవటానికి అంటే చేసుకునే పరిహారం అనమాట. ఈ 2 కూడా చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. చక్కగా ఈ పరిహారాలు మనకు సిద్ధిస్తాయి. అలానే కాకుండా మనకు అంటే పట్టిందల్లా బంగారం లాగా చేసుకునేలాగా పనిచేస్తాయండి. ధనాన్ని ఆకర్షిస్తాయి, రుణబాధలు తీసేస్తాయి, ఆర్థికంగా బాగుండేలాగా చేస్తాయి. కాబట్టి ఈ 2 పరిహారాలు అంటే చేసుకోండి. ఒకటేసారి చేయొచ్చు అంటే ఒకటేసారి చేసుకోవచ్చు, ఏం కాదు. కానీ దేనికి దానికి సపరేట్ అనమాట. ముందు చెప్పిన దానికి మీరు పసుపుతో బొట్టు పెట్టి 2 ఎండుమిరపకాయలు కదా. రెండో దానికి ఏంటంటే కనుక మీరు అంటే ఇలా కోడిగుడ్డును తీసుకొని దానిపైన ఇంటూ మార్కు. అలానే 2 కలిపి చేయకండి. ఇప్పుడు ముందు చేసుకుంటారు కదా, మీరు చేతిలో పట్టుకొని ఎండుమిరపకాయలు కోడిగుడ్డుని సంకల్పం చెప్పుకొని తల చుట్టూ 3 సార్లు తిప్పుకోవాలి. అది తిప్పి ఒక కవర్లో పెట్టి ఇంకొక కోడిగుడ్డుని తీసుకొని దానిపైన ఇంటూ మార్కు వేసేసి మీ తల చుట్టూ 11 సార్లు తిప్పేటప్పుడు దిష్టి పోవాలి, దోషం పోవాలి, ఎదుగుదల బాగుండాలి, డిప్రెషన్ అనేది ఉండకూడదు, బాధ అనేది రాకూడదు అనేసి ఇలా తిప్పేసుకున్న తర్వాత అదేంటంటే కనుక ఇలా మీరు కవర్లో పెట్టి 2 కలిపి పడేయొచ్చు. కానీ సపరేట్గా చేసుకోవాలన్నమాట. ఇలా మన చేతుల ద్వారాతో మనం చేసుకుంటాం కదండి. అలాంటి పరిహారాలు ఏంటంటే 100% ఫలితాలను ఇస్తాయన్నమాట. ఇవ్వవు అని ఎక్కడ కూడా ఏం లేదండి, ఇస్తాయి. అవి తప్పకుండా ఏంటంటే కనుక ఫలితాలను చూపిస్తూ ఉంటాయన్నమాట, ఫలితాలను అందిస్తూ ఉంటాయి. కాబట్టి ఇలా కోడిగుడ్డు పరిహారం అనేది చాలామంది చేస్తారు. 1వ తేదీన మనకు ఉండే దిష్టి దోషాలు తొలగించుకుంటేనే నెలంతా కూడా మనకు యోగించడంతో పాటు నెలంతా కూడా ఏంటంటే మనకు బాగా కలిసి వస్తుందన్నమాట. ఇబ్బంది అనేది ఉండదు. కాబట్టి ప్రయత్నించుకోండి, ప్రయత్నించేసి ఫలితం పొందండి. కానీ ఇతరులకు చెప్పకండి. ఇంట్లో మీరు ఎంతమంది పని చేస్తే అంతమంది చేసుకోవచ్చు, కానీ ఎవరిది వారికే చేయాలి. ఒకరు బాగుంటారు, ఒకరు బాగుండరు, ఒకరికి మంచి జరుగుతుంది, ఒకరికి చెడు జరుగుతుంది. మనలోనే, పనుల్లోనే, మన అన్నదమ్ముల్లోనే, మన అక్క చెల్లెలోనే. కాబట్టి అందరికీ కలిపి ఎప్పుడు కూడా ఏ పరిహారాలు కూడా చేయకూడదండి. ఎవరిది వారికి సపరేట్ చేస్తేనే మంచిదన్నమాట. అలా చేస్తేనే మనకు ఫలితం అనేది ఉంటుందని మనకు సిద్ధశాస్త్రంలోనే చెప్పబడుతుంది. ఇది సిద్ధించిన పరిహారం చాలా శక్తివంతమైన పరిహారం. 99% మందికి తెలిసిన పరిహారం, కొంతమందికి తెలియకపోవచ్చు. కాబట్టి చేసేసుకొని ఫలితం పొందండి. ఇక ఆ తర్వాత వచ్చేసి ఈరోజు 1వ తేదీ కదా. ఈ 1వ తేదీన ఏంటంటే కనుక మీరు ఇప్పుడు చెప్పే విధంగా చేసేసుకోండి, సరిపోతుంది. మంచి ఫలితం అనేది ఉంటుందన్నమాట. నార్మల్గా ఏంటంటే కనుకనండి 1వ తేదీ వస్తే అందరూ ఏం ఆలోచించుకుంటారంటే ఈ నెల ఎలా ఉంటుందో ఏమో, అప్పుడే ఫస్ట్ వచ్చింది, అప్పుడే ఫస్ట్ గడిచిపోయింది, ఇంత కష్టపడతాం కానీ మా దగ్గరికి డబ్బు అనేది రాదండి, నీళ్ళలాగా డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటుంది, ఏం చేయాలో అర్థం కాదు, ఈ 1వ తారీఖు ఎందుకు వస్తుందో కూడా మాకు తెలియదండి అని కొంతమంది బాధపడతారండి. కొంతమంది ఇబ్బంది పడిపోతారనమాట. 1వ తేదీ వచ్చిందంటే కొంతమందికి ఏంటంటే బుగులు లేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ 1వ తారీఖు వస్తే ఆ బిల్లు, ఈ బిల్లు, అది ఇది అని ఏంటంటే చాలా ఉంటూ ఉంటాయండి. తడిసి మోపెడవుతూ ఉంటుందన్నమాట. సంపాదించేదేమో కొంచెం, కానీ ఖర్చు చేసేది మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది కదా. కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా సంపాదన బాగుండాలి అంటే సంపాదన మిగలాలి అని కోరుకుంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ రోజు అమ్మవారికి అంటే ముఖ్యంగా లక్ష్మీదేవికి గురువారంతో కలిసి 1వ తేదీ వచ్చింది కదండి. కాబట్టి మీరేం చేయండి అంటే కనుక లక్ష్మీదేవికి అంటే తీపి పదార్థం అంటే ఇప్పుడు సీజనల్గా మీరేం చేయకండి పెద్దగా. ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని వాకిలి శుభ్రం చేసుకుని స్నానం చేసిన తర్వాత ఉతికిన బట్టలు ధరించి ఆ తర్వాత లక్ష్మీదేవిని పూజించండి. అంటే ధనానికి ఆది దేవత లక్ష్మీదేవి. అలానే కాకుండా లక్ష్మీదేవిని పూజిస్తే సంపద పెరుగుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది, అభివృద్ధి కూడా బాగుంటుందండి. ఆ తల్లి దయ వల్ల ఏంటంటే సక్సెస్ని చూడగలుగుతాము. అంటే యోగిస్తుందన్నమాట. నెలంతా కూడా బాగా కలిసి రావటం, నెలంతా కూడా యోగించడం, ఇలాంటివి మనం చూసుకోగలుగుతాం. మన కళ్ళే ఏంటంటే కనుక కొన్ని ఆశ్చర్యానికి గురవుతాయన్నమాట. కాబట్టి ఇలా మీరు కొబ్బరికాయ కొట్టడం, దీపం పెట్టుకోవటం, అంటే ఎరుపు రంగు పుష్పాలతో అమ్మవారిని అలంకరించుకోవటం, ఇలాంటివి చేసుకోవాలన్నమాట. అలా చేసేసిన తర్వాత మీరేంటంటే కొబ్బరికాయ కొడతారు కదా, కొట్టిన తర్వాత తీపి పదార్థం నైవేద్యంగా పెట్టాలి. అలా పెట్టేటప్పుడు ఇప్పుడు సీజనల్ ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, మామిడి పళ్ళు కానీ పుచ్చకాయ కానీ. అంటే పుచ్చకాయ అంటే దైవానికి మనం పెట్టలేం, కాకపోతే మామిడి పళ్ళు మనం పెట్టుకోగలుగుతాం. ఇప్పుడు సీజనల్ ఫ్రూట్స్ కాబట్టి మామిడి పండుని మీరు ఒక్కటైనా సరేనండి, ఎక్కువ రేట్లు ఉన్నాయి మేము తెచ్చుకోలేమనుకుంటే ఒక్కటైనా సరే కొని తెచ్చుకోండి. తెచ్చుకొని ఏంటంటే కనుక ఈ రోజు మేడే రోజున
అంటే మే 1వ తేదీ రోజున మీరు మర్చిపోకుండా దీపం పెట్టి లక్ష్మీదేవికి ఏంటంటే గనక మీరు ఇలా అంటే మామిడి పండుని సమర్పించండి. అలా సమర్పించిన తర్వాత గట్టిగా సంకల్పం చెప్పండి. అమ్మా, ఈ తీయటి మామిడి పండు నీకు ఎలాగైతే సమర్పిస్తున్నామో మేము కూడా ఈ నెలంతా కూడా అంత తీయగా ఉండేలాగా చూడు. మాకు కూడా మంచి కబర్లు అంటే అందేలాగా చూడు. చెడు వార్తలు అందకుండా మంచి వార్తలు మాత్రమే అంది మాకు ధనం వచ్చేలాగా, ఐశ్వర్యం అంటే కలిగేలాగా చూసే బాధ్యత నీదే తల్లి. మాకు ఇబ్బంది లేకుండా చూడు తల్లి అనేసి సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఆ మామిడి పండుని అమ్మవారి పటం ముందు పెట్టి అనంతరం ఏంటంటే మనం ప్రసాదంగా స్వీకరించాలి. అలానే ఏంటంటే మనకు వీలుంటే ఒకవేళ చేయగలుగుతామంటే కనుక ఒక 5 మామిడి పళ్ళు తీసుకొని 5 మంది పిల్లలకండి, 5 ఏళ్ల లోపు పిల్లలకు 5 మామిడి పళ్ళు పంచితే చాలా మంచిదండి. అలా కూడా దైవానుగ్రహం కలుగుతుంది. అలా కూడా మనసుడు తిరిగిపోయి మనకు అద్భుతాలు అంటే జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయత్నం చేసుకుని ఫలితం పొందండి. మీకుండే ఇబ్బంది అంటే తొలగించుకొని దైవానుగ్రహంతో నెలంతా కూడా మీకు అనుకూలించేలాగా చేసుకోండి, తిరుగుండదు.